హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నుంచి ఒక నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. మనకి అన్ని ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలు అయితే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. మనకి 10th పాస్ అయినా 12th పాస్ అయినా ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే మనకి మంత్లీ శాలరీ వచ్చేసి 45,000 పైగానే మనకి శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మేల్ ఆర్ ఫీమేల్, ఏపీ తెలంగాణ ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, చూసి అప్లై చేసుకోండి. అంతకంటే ముందుగా మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైకే కదండి, చేసినట్లయితే నేను కూడా మరికొన్ని వీడియోస్ చేయడానికి నాకు కూడా ఎంకరేజ్మెంట్కి అయితే ఉంటుంది. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్ చూసుకున్నట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ అయినటువంటి వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నుంచి ఒక నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్కి ఇండియన్ సిటిజన్స్ ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఏపీ తెలంగాణ ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు, మేల్ ఆర్ ఫీమేల్. ఓకేనా. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి అన్ని కేటగిరీ వాళ్ళకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు అయితే ఒక పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి చాలా వరకు అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. కానీ మనం అప్లై చేసుకోదగిన పోస్టులు వచ్చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దాని డీటెయిల్స్ అయితే చూసుకుందాం. ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే జూనియర్ స్టెనోగ్రాఫర్కి సంబంధించి మనకి వేకెన్సీస్ వచ్చేసి మనకి ఉన్నాయన్నమాట. దీనికి సంబంధించి లెవెల్ 4th ప్రకారం అయితే శాలరీస్ అయితే పే చేస్తారు. బేసిక్ పేనే మనకి 25,000 అయితే మనకి 25,500 అయితే బేసిక్ పే ఉంటుంది. అన్ని రకాల అలవెన్సెస్తో పాటు మనం 50,000 పైగానే మనము శాలరీస్ అయితే తీసుకోవచ్చు అనమాట. ఈ యొక్క స్టెనోగ్రాఫర్ పోస్టులు వచ్చేసి మనకి గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి అన్ని జాబ్స్ అనమాట. ఈ యొక్క పోస్టులకు స్టెనోగ్రాఫర్కి అప్లై చేసుకోవాలి అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ దాని డీటెయిల్ చూసుకున్నట్లయితే 10+2 దాని ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్న ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. మనకి టైపింగ్ వచ్చేసి స్పీడ్ వచ్చేసి 80 words అయితే టైప్ చేయగలగాలి. షార్ట్ హ్యాండ్ అయితే వచ్చి ఉండాలి. మనకి 40-35 words టైపింగ్ స్పీడ్ ఇంగ్లీష్ ఆర్ హిందీలో మనకి ఈ యొక్క టైపింగ్ చేయగలిగితే ఈ స్టెనోగ్రాఫర్కి సంబంధించి మనకి నాలెడ్జ్ ఉన్నట్లయితే ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అసిస్టెంట్ గ్రేడ్ 3కి సంబంధించి మనకి లెవెల్ 2 ప్రకారం అయితే శాలరీస్ అయితే పే చేస్తారు. 19,900 నుంచి 63,200 వరకు అయితే బేసిక్ పే ఉంటుంది. అన్ని రకాల అలవెన్సెస్తో పాటు మనం 45,000 పైగానే మనం శాలరీస్ అయితే తీసుకోవచ్చు. ఇది కూడా మనకి గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి అయితే మనకి వేకెన్సీస్ ఉన్నాయి. దీంట్లో కూడా మనకి 10+2 పాస్ అయిన దాని ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్న యొక్క పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి టైపింగ్ స్పీడ్ అయితే ఉండాలి. ఇంగ్లీష్లో వచ్చేసి పర్ మినిట్ 35 words టైప్ చేయగలగాలి. అదే హిందీలో వచ్చేసి పర్ మినిట్ 30 words టైప్ చేయగలిగితే ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి డ్రైవర్ ఆర్డినరీ గ్రేడ్కి సంబంధించి మనకి లెవెల్ 2 ప్రకారం అయితే శాలరీస్ అయితే పే చేస్తారు. దీనికి కూడా మనకి 40,000 పైగానే మనకి శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకి 10th క్లాస్ పాస్ అయితే చాలు ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే మనకి డ్రైవింగ్ లైట్ అండ్ హెవీ వెహికల్కి సంబంధించి అట్లీస్ట్ 3 yearsకి సంబంధించి ఎక్స్పీరియన్స్ అయితే అడిగారనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి కుక్కుకి సంబంధించి మనకి ఈ యొక్క లెవెల్ 2 ప్రకారం అయితే శాలరీస్ అయితే పే చేస్తారు. మనకి బేసిక్ పే 19,900 అయితే ఉంది. అన్ని రకాల అలవెన్సెస్తో పాటు మనం 40,000 పైగానే మనము శాలరీస్ అయితే తీసుకోవచ్చు. ఈ యొక్క పోస్టులకు కూడా మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే డిగ్రీ డిప్లొమాలో మనకి కుక్కర్కి సంబంధించి మనమైతే చేసి ఉండాలి. ఓకేనా. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకోకుండా ఒక పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ల్యాబ్ అటెండెంట్కి సంబంధించి లెవెల్ 1 ప్రకారం అయితే శాలరీస్ అయితే పే చేస్తారు. దీనికి బేసిక్ పే 18,000 ఉంది. అన్ని రకాల అలవెన్సెస్తో పాటు మనం 30,000 పైగానే మనం శాలరీస్ అయితే తీసుకోవచ్చు. 5 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. జనరల్ కేటగిరీలో 3, ఓబీసీ వాళ్ళకి 1, ఎస్టీ వాళ్ళకి 1 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. జనరల్ కేటగిరీలో ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ యొక్క పోస్టులకి 12th స్టాండర్డ్ సైన్స్ విభాగంలో 12th కంప్లీట్ చేసినట్లయితే ఒక పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి 60% మార్క్స్ అయితే వచ్చి ఉండాలని చెప్పి అయితే ఇవ్వడం జరిగింది. ఒకవేళ ఈ క్వాలిఫికేషన్ లేకున్నా 10th క్లాస్తో పాటు ఐటీఐ చేసి ఉంటాం కదా, ఈ ఐటీఐలో లైబ్రరీ సైన్స్ కానీ ల్యాబ్ టెక్నీషియన్ చేసినట్లయితే మనము ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. 60% అయితే మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. ఓకేనా.
ఇక ల్యాబ్ అటెండెంట్కి సంబంధించి 5 వేకెన్సీస్ ఉన్నాయి, కుక్కి సంబంధించి 3, అలాగే డ్రైవర్కి సంబంధించి 1, అసిస్టెంట్ గ్రేడ్కి సంబంధించి 1 అయితే వేకెన్సీస్ ఉన్నాయి, జూనియర్ స్టెనోగ్రాఫర్కి సంబంధించి 2 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. ఇంకా చాలా రకాల పోస్టులు అయితే వేకెన్సీస్ ఉన్నాయండి. దానికి ఎక్స్పీరియన్స్ అడిగారనమాట, అందుకు ఎక్స్ప్లెయిన్ చేయలేదు. మీకు ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉండి ఒక పోస్టులకు అప్లై చేసుకున్నట్లయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ డౌన్లోడ్ చేసుకొని వాటికి కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనము ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే మనకి January 6, 2025 నాటికి మనకి ఈ యొక్క నోటిఫికేషన్లో ఇచ్చిన మనకి పోస్టులను బట్టి అయితే మనకి ఈ యొక్క ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా. 18 నుంచి 28 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అదే జూనియర్ స్టెనోగ్రాఫర్కి సంబంధించి ఈ యొక్క పోస్టులకు వచ్చేసి ఇక్కడ నుంచి మనకు కుక్కి సంబంధించి వరకు 18 నుంచి 27 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. ల్యాబ్ అటెండెంట్కి సంబంధించి 18 నుంచి 28 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అప్లికబుల్ ఉంటాయి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఉంటాయి. ఏజ్ రిలాక్సేషన్స్ అంటే మనం ఇప్పుడు 28 ప్లస్ 5 ఇయర్స్ అయితే మనము ఎక్స్టెండ్ అయితే అవుతుంది అనమాట. అలాగే ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్, ఫిజికల్ హ్యాండిక్యాప్ 10 ఇయర్స్ వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్స్ అయితే అప్లికబుల్ ఉంటాయి. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనం ఆఫ్లైన్ విధానం ద్వారా అయితే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడు లోపల అంటే January 6, 2025. ఓకేనా. January 6 లోపలైతే ఒక పోస్టులకి అయితే ఆఫ్లైన్ విధానం ద్వారా అయితే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. కిందికి స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ ఇచ్చారు చూడండి, అప్లికేషన్ ఫామ్ ఉంటుందండి. ఇక్కడ లాస్ట్లో మనకి ఒక 3 పేజెస్ అయితే అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ని ప్రింట్అవుట్ తీసేసుకొని ఫిలప్ చేసేసుకొని ఈ యొక్క అప్లికేషన్ ఫాము అలాగే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన అన్ని సర్టిఫికేట్స్ అటాచ్ చేసి ప్రతి జిరాక్స్ పైన మనం సిగ్నేచర్ అయితే చేసి ఉండాలి. సిగ్నేచర్ అయితే చేసేసి ఈ యొక్క అడ్రస్కి అయితే మనం పంపించవలసి ఉంటుంది. పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి స్పీడ్ పోస్ట్ కానీ రిజిస్టర్ పోస్ట్ కానీ చేయవలసి అయితే ఉంటుంది. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ఒక పోస్ట్కి అప్లై చేసుకుంటామో ఆ ఒక పోస్ట్ నేమ్ అయితే రాయవలసి ఉంటుంది. అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అని చెప్పేసి ఏ ఒక పోస్ట్కి అప్లై చేసుకుంటున్నామో ఆ ఒక పోస్ట్ నేమ్ రాసేసి కింద ఫ్రమ్ అడ్రస్ టు అడ్రస్ అయితే రాయవలసి ఉంటుంది. రాసేసి ఈ యొక్క అడ్రస్కి అయితే మనం పంపించవలసి ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి అడ్రస్ అయితే ఇవ్వడం జరిగింది, ది రిజిస్టర్ వైల్డ్ లైఫ్ అని చెప్పేసి ఇక్కడ నుంచి మనకి పిన్ కోడ్తో సహా ఇవ్వడం జరిగింది. ఈ యొక్క అడ్రస్కి అయితే మనం పంపించవలసి అయితే ఉంటుంది మన డాక్యుమెంట్స్ని. ఎప్పుడు లోపల అంటే January 6 లోపల అయితే మనము ఈ యొక్క పోస్ట్ ద్వారా ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనం అప్లై చేసుకోవాలి అంటే అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఎటువంటి ఫీజు అయితే లేదు. ఓకేనా. ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉమెన్స్కి కూడా ఎటువంటి ఫీజు లేదు. జెంట్స్కి ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు మాత్రమే 700 రూపీస్ పే చేసి, ఎక్కడ పే చేయాలి అంటే మనము దగ్గరలో ఉన్న నేషనల్ బ్యాంక్కి వెళ్ళి డీడీ డ్రాఫ్ట్ రూపంలో మనము ఈ యొక్క పేరు మీద అయితే ది డైరెక్టర్ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అని చెప్పి ఈ యొక్క పేరు మీద అయితే మనము డీడీ అయితే తీయవలసి ఉంటుంది. ఈ యొక్క డీడీ ఫామ్ ఉంటుంది కదా, డీడీ తీసింటాం కదా, ఆ యొక్క ఆ డీడీని కూడా మనము ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన సర్టిఫికేట్స్ అప్లికేషన్ ఫామ్తో పాటు మనం అటాచ్ చేసి అయితే పంపించవలసి అయితే ఉంటుంది అనమాట. ఓకేనా. అలాగే ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనం సెలక్షన్ ప్రాసెస్ డీటెయిల్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఇచ్చారు చూడండి. మనకు పోస్టులను బట్టి అయితే మనకి సెలక్షన్ ప్రాసెస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకోండి, మనకి ల్యాబ్ అటెండెంట్కి సంబంధించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మనకి 100 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే మనకి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది అనమాట. ఏ ఒక టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయంటే జనరల్ అవేర్నెస్ నుంచి 25 క్వశ్చన్స్, రీజనింగ్ ఎబిలిటీ నుంచి 25 క్వశ్చన్స్, మ్యాథమెటికల్ ఎబిలిటీ నుంచి 25 క్వశ్చన్స్, టెస్ట్ ఆఫ్ లాంగ్వేజ్ హిందీ ఇంగ్లీష్ నుంచి మనకి 25 క్వశ్చన్స్, 2 hours పాటు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేసేయడం అయితే జరుగుతుంది. ఈ యొక్క టైర్ 1 విధానంలో వచ్చేసి మనకి ఒక మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. టైర్ 2 వచ్చేసి మనకి స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఇది ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్లో అయితే ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ కుక్కి సంబంధించి కూడా మనకి ఇవ్వడం అయితే జరిగిందనమాట. అలాగే మనకి పోస్టులను బట్టి మనకి ఒక ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే ఇవ్వడం జరిగింది, ఒకసారి అయితే చూసుకోవచ్చు. ఓకేనా. ఇక నోటిఫికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి చూసుకొని ఒక పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోండి.
ఓకేనా. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ని నీట్గా అయితే అప్లై అయితే చేసుకోండి, ఫిలప్ అయితే చేసుకోండి. ఓకేనా. మీకు అప్లికేషన్ ఫామ్ని ఎలా అప్లై చేసుకోవాలి అని చెప్పి అప్లికేషన్ పార్ట్ కావాలి అంటే అప్లికేషన్ పార్ట్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో ఎస్ అని కామెంట్ చేయండి. కనీసం 20 నెంబర్స్ అన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కంపల్సరీగా అయితే వీడియో చేస్తాను, ఎందుకంటే మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా అని తెలియాలంటే మీరు కామెంట్ ద్వారా తెలపండి. కంపల్సరీగా అయితే అప్లికేషన్ పార్ట్ అయితే వివరిస్తాను. ఓకేనా. మీకు ఈ యొక్క నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. ఓకేనా. ఇక్కడ నుంచి అయితే ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు, అన్ని కేటగిరీ వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నాయి. కాబట్టి ఎవరైనా మిస్ చేసుకోకండి. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేనటువంటి పోస్టులు అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే వాట్సాప్ ఛానల్, వాట్సాప్ గ్రూప్స్ కింద అయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. అందులో జాయిన్ అయినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే అందుతుంది అనమాట. ఓకేనా. అందులో అయితే జాయిన్ అవ్వండి. అలాగే వీడియో నచ్చినట్టయితే కంపల్సరీగా లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.